ప్రూఫ్ చూపిస్తా. ఇమ్రాన్ కి అయితే సిగ్గు శరం లేకుండా అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఈ వీడియోలో ఎడిటింగ్ లా తీసే అంటే అదే పెట్టి దూరం అంటే అరే ఇప్పుడు ఓపెన్ లా కట్టి పట్టుకున్నది ఏం పొడిచేయమంటూ ప్రయోజనం మీరు ఏది కాదు అది వీడియోలో పెట్టేసి అది ఏమవుతుందంటే మా ఇంటి ఎన్నో బళ్ళు ఉంటున్నాయి. ఉన్న బళ్ళు అమ్మేస్తున్నాను. ఇప్పుడు దాకా మీకు ఓన్ కాల్చెలు పడిపోతాయి. ముందే నాకు కాలు నొప్పిలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు అంటున్నావు? అంటే అంత పెద్ద చేసుకొని నాకు చేసుకున్నా నా గురించి ఎవరు అర్థం చేసుకుంటలేదు. అట్లుంది నా పరిస్థితి. అర్థమైనా అయితే ఆడ పోయి సంజాయించు. నేను ఉంటానే సంజాయిస్తాను. రమ్మని చెప్పు. నేను రాకపోతే చెప్పరా. హాయ్ హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ ఛానల్. ఇమ్రాన్ అన్న ఎందుకు కోపంగా ఉన్నాడో తెలుసా? శ్యామ్ ఈసారి అదే దాటేశాడు. ఎలాంటి సీన్ లేకుండా ఒకేసారిగా వచ్చి కొట్టేస్తున్నాడు. అక్కడే మొత్తం లొల్లి మొదలైంది. ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తారో చూస్తూ టెన్షన్ పడుతున్నారు. ఈ రోజు జరిగిన సీన్ అంతా ఊహించినట్టు కాదు. ఇమ్రాన్ అన్న ముఖం చూసిన అర్థమవుతుంది, ఏదో లోపల మండుతుంది. ఎప్పుడు నవ్వుతూ తిరిగి ఆ మనిషి ఈసారి పూర్తిగా సైలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రమాదం. అందుకే అందరూ టెన్షన్ లో పడ్డారు. శ్యామ్ చేసిన పని చిన్నది కాదు. మనిషిని రెస్పెక్ట్ చేయాలి అన్నప్పుడు నేరుగా వచ్చి కొట్టేశాడు. ఇలాంటి పని ఎవరికి ఇష్టం ఉండదు. మరి ముఖ్యంగా ఇమ్రాన్ లాంటి మనసున్నాడు. ఇది నేరుగా గుండెల్లో పడిన దెబ్బ. అక్కడే అన్ని మారిపోయాయి. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎవరు మాట్లాడలేదు. ఒక విషయం ప్రదేశం మొత్తం నిలిచిపోయినట్టు. ఎప్పుడు నవ్వులు అల్లరి జోకులు వినిపించే ఆ గ్యాంగ్ రోజుకి మౌనం మాత్రమే. కానీ ఒక విషయం మాత్రం అందరికీ క్లియర్ గా అయ్యింది. ఇమ్రాన్ అన్న సైలెంట్ గా ఉన్న లోపల ఏదో నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం బయటకు రావడం టైం ప్రశ్న మాత్రమే. శ్యామ్ కూడా గ్రహించాడు ఇదేం చిన్న విషయమో కాదు అని. చేసిన తప్పు ఇప్పుడు అప్పుగా తీరింది. గౌరవం ఇవ్వాలి, అలాగే తీసుకోవాలి. ఆ లైన్ దాటినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. అందరూ గమనిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇమ్రాన్ మాట్లాడే రోజు వస్తుంది. ఆ రోజు ఈ లొల్లి ఎలా ముగుస్తుందో తెలుస్తుంది.